ఈ సెట్లో నీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా? మీరు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి తను రాస్తారు కదా లోపల. ఓకే ఓకే ఓకే, ఆ సీన్ నాకు చాలా నైస్ చాలా ఓకే నైస్. నీకు? నాకు అబ్బో లిస్ట్ చాలా పెద్దది. అక్కడ బాల్కనీలో అదొకటి, దట్ అవునవును కాన్వర్సేషన్ అదొకటి, లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ తిట్టడాలు, ఇదిగో ఇక్కడ హాల్లో అందరి ముందు అరిచి తిడతా కదా, ఇక్కడ తిట్టేసి ఏది సాంబార్ కొట్టే సీన్ సాంబార్ కొట్టిన సీన్ లెవెలీగా ఉంది. నేను ఆ సాంబార్ కరెక్ట్ కొట్టడానికి నేను పడ్డ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అది అలా కాదు, కానీ అది కరెక్ట్ గా పడాలి. మళ్ళీ పడితే ఇంకొక టేక్ చేయలేము, ఫస్ట్ టేకే కరెక్ట్ గా చేయాలి. ఇక్కడ పడాలి, ఇక్కడ పడకూడదు, షర్ట్ మీద పడకూడదు, కానీ ఇక్కడ పడాలి అని చెప్పి వాళ్ళు చెప్తుండే నీట్ గా. ఒక 5-6 సార్లు రవి గారు నాకేమో భయం వేస్తుంది. నా భయం అంతా మీద పడుతుంది, నాకు కళ్ళల్లో ఏడబడుతుంది అని భయం ఉండే నాకు. బట్ లక్కీలీ బాగా సింగిల్ టేక్ లో అయిపోయింది. నాకు బేసిక్గా ఓ సీన్ చాలా ఇష్టం, అది ఎడిట్లో లేపేశారు. కానీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఐరన్ చేసుకుంటా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు షర్ట్ని ఐరన్ చేసుకొని. అది కూడా లేదా? నేను మాట్లాడిన అది ఒకటి ఉంది కదా అనుకున్నా, అది కూడా లేదా? నాకు తెలిసిన 3 ఇప్పుడు 4 చెప్పారు. థ్యాంక్ యూ అన్న. పైగా నేనే అడిగి చెప్పించుకుంటున్నా. ఆల్మోస్ట్ అంటే మన ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 year అయిపోతుంది కదా. ఫస్ట్ డే గుర్తుందా? అంటే మనం యాజ్ ఫ్రెండ్స్ జాయిన్ అయింది సెటిల్ ఎవరికైనా గుర్తుందా? ఎక్కడ ఫస్ట్ డే అంటే మీరు చేస్తున్నారు నాకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడే అన్ని అబద్ధం. ఆఫీస్ లో ఆగస్ట్ 29th ఆ రోజు మీరు లేను కదా, థియేటర్ లో చేస్తాం. అందరం కలిసి ఇక్కడే ఫస్ట్ ఇక్కడే, బట్ మేము సెట్ జాయిన్ అయింది అక్కడ 29th. ఎవరిదే మీకోసమే కదా అండి వెళ్ళింది. ఫస్ట్ డే మాది. మీదెప్పుడు ఫస్ట్ డే? నన్ను చాలా వరకు మీరు అందరూ సపరేట్ పెట్టారులేండి. ఓన్లీ గేమ్ లోనే కదా. వీళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ గేమ్ ఏంటి అంటే గేమ్ ఏంటి చెప్పండి. చాలా మంది ఆడుంటారు కదా. నేను ఆడలేదు కదా అండి, చాలా నాకు రానే రాదు అది. వీళ్ళు అని మమ్మల్ని చూపిస్తాను. ఒక్కసారి గెలిచింది, మళ్ళీ ఓడిపోతే ఎక్కడ పోతుందని ఎవడికో డబ్బులు వేయడం హైలైట్. కాదు కాదు గౌరీ, అరే గౌరీ ఏం చేస్తున్నారు అంటే ఒక నిమిషం రా అంటే ఏమైంది రా, వేరే డబ్బులు ఇస్తున్నాడు ఇంట్లో దగ్గర. సరే సరే ఆయన పేరేంటి? ఏదో పేరుంది, కన్ఫ్యూజ్ అయ్యి వేసేసింది. సో వద్దులే ఆయన పేరు. ఐ హ్యావ్ టు, ఈయన గెలిచాడు అనుకుంటా ఆ గేమ్, ఆయనకి డబ్బులు పంపాలి. నేను సెకండ్ టైం ఆడాం, ఫస్ట్ టైం ఇక్కడే క్యారవాన్ లో ఇక్కడ ఆడాం. ఫస్ట్ టైం ఐ వన్, ఇంకా దీని తర్వాత నేను ఆడను ఎందుకంటే నాకు ఈ గేమ్ రాదు అని చెప్పి నేను ఆడలేదు. సెకండ్ టైం సరే అందరం చీరాల్లో వి థాట్ విల్ ప్లేయింగ్. ఈయన గెలిచాడు, ఈయన డబ్బులు వేయాలి. నేను ఫుల్ నిద్రలో ఉన్నాను, నాకేమో ఇట్ వాస్ అ వెరీ లాంగ్ షూటింగ్ డే, నాకు ఓపిక లేదు. ఫోన్ తీసుకొని కిరణ్ అంటే వేసి డబ్బులు కొట్టి చూస్తే అది కిరణ్ అబ్బవరంకి వెళ్ళలేదు, ఎవరో కిరణ్ కుమార్కి వెళ్ళింది. ఆ కిరణ్ కుమార్ ఎవరో కూడా నాకు తెలీదు. కొద్దిగాలే బట్ స్టిల్ ఆ టెన్షన్ మాత్రం 1,00,000 రూపాయలు ఉంది. అంటే సడన్ గా నా నిద్ర ఎగిరిపోయింది, అయ్యో ఎవరికో డబ్బులు పంపించేసానని. నేను కాల్డ్ మెసేజ్ కన్నా సారీ, నేను డబ్బులు వేరే వాళ్ళకి పంపబోయి మీకు పంపాను. ఆయన క్యాబ్ డ్రైవర్ అంట, 2,000 రూపాయలు అనమాట ఏదో వేసింది. అంటే మనీ గురించి కదా వేసింది. సరే మేడం మేము రిటర్న్ చేస్తాను అన్నాడు. నెక్స్ట్ డే నిద్రపోవట్లే కదా, మళ్ళీ నెక్స్ట్ డే డ్రైవింగ్ లో ఉంటాడు, అతను డ్రైవింగ్ లో ఉన్నాడు. మళ్ళీ ఇంకా ఏలేదండి నేను డ్రైవింగ్ నాకు చాలా ఎగ్జాజరేషన్. చిన్న కమ్యూనికేషన్ సెట్ చేసుకుందాం అనుకున్నాడు, ఒకసారి అన్న అనేటప్పుడు చేస్తాడు. ఒక్కసారి అది కూడా ఎందుకు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం అని నెక్స్ట్ డే ఒక్క మెసేజ్ వాట్సాప్ లో పెడితే పాపం సిన్సియర్ గా ఆయన కొంచెం సేపు అయిన తర్వాత మేడం నేను డ్రైవింగ్ లో ఉన్నా నేను మళ్ళీ చేస్తాను చెప్పి క్యూట్ గా డబ్బులు వేస్తాడు. అంటే వీళ్ళు దాన్ని ఇంతున్నో దాన్ని ఇంత చేసి ఇంతసేపు అడిగింది అంతసేపు అడిగింది. సిరికి తెలుసు దోస్ దగ్గర ఏం దోస్ దగ్గర ఆ టెన్షన్ కి 2 బ్లాక్ కాఫీలు తాగు. మీరందరూ కాఫీ తాగుతున్న రోజు పొద్దున కాఫీనే తాగలేదు. నేను వెళ్ళి పడుకోవాలి అన్నా, నేను కాఫీ తాగలేదు. కానీ ఆ టెన్షన్ అయితే కనపడింది. టెన్షన్ అంటే నిద్రలో ఎందుకు ఇంత తింగర్ పని చేశాను అని అంతే.